ఎన్ఆర్ఐస్ కానీ కొంతమంది ఎట్లంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇస్తే ఎలా, మార్కెట్లో ఏమవుతుంది, చాలా ఫ్రాడ్స్ నడుస్తున్నాయి, మీకేంటి, ఈ క్వశ్చన్ అయితే చాలా కామన్గా అడుగుతారు. నార్మల్గా థియరీ ఏం చెప్తుందంటే మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్స్ ఉండవు. ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్తుంది, వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. షేర్స్లో ఫ్రాడ్ ఉంటుంది. షేర్స్లో ఫ్రాడ్ ఎలా ఉంటుందంటే మీ డిమెట్లో అయినా కానీ నాకు కావాల్సిన కంపెనీ షేర్ని నేను కొనిపిస్తాను, ఆ కంపెనీ షేర్లు నా దగ్గరే ఉంటాయి. సో అక్కడ ఫ్రాడ్ జరగచ్చు. బట్ మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా పేమెంట్ అనేది ఇతర స్టాక్ ఎక్స్చేంజ్కి కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి కానీ మీరు పే చేస్తూ ఉంటారు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు అడ్వైజర్కి అనేది పే చేయరు. బట్ దాన్నే వాళ్ళకి ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే మేము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వాడుతూ ఉంటాం మ్యూచువల్ ఫండ్కి. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళంటే దే కెన్ అండర్స్టాండ్ ఇక్కడ ఫ్రాడ్ ఉండదు అంతా ఉందని. బట్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ కానీ కొంతమంది ఎన్ఆర్ఎస్ కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే భయపడుతుంటారు. నీకు అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు వీ యూస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. కొంతమంది వాటికి కూడా ఒప్పుకోరు. అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఏఎంసీ వెబ్సైట్లు ఉంటాయి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కానీ, ఆ వెబ్సైట్ నుంచి విల్ ట్రై టు ఇనిషియేట్.